ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. 2019లో జగన్ అధికారంలో వచ్చిన 9 నెలలకు అమ్మఒడి అమలు చేశారు. ఇప్పుడు 2-3 నెలలకి అమలు చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. 15,000 అని చెప్పి తక్కువ డబ్బులు ఇచ్చి మోసం చేశారు. 5 ఏళ్లలో 1 ఏడాది పథకాన్ని అమలు చేయలేదని విమర్శించారు. అన్న మాట ప్రకారం తల్లికి వందనం ఏదైతే మీకు చెప్పామో అది మోసం దగా నీ మాదిరి లేకుండా అమలు చేసి తీరతాం. తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సీఎంకు బ్రహ్మోత్సవాల ఆహ్వానం పత్రిక ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు సీఎం చంద్రబాబుకు ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో చరిత్ర సృష్టించారు. ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన ఓల్డెస్ట్ భారత్ ప్లేయర్ గా నిలిచారు. చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్ లో ముగిసిన తొలి టెస్ట్ లో ఈ ఘనత నమోదైంది. ఈ మ్యాచ్ లో అశ్విన్ 6 వికెట్లు తీయడంతో బంగ్లా కుప్పకూలింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై హీరో మంచు మనోజ్ స్పందించారు. లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేసి పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు వాడడం ఆందోళనకరం. ఇది లోపం కాదు, విశ్వాసాన్ని దెబ్బతీసినట్లే. హిందువులను అవమానించారు. అన్ని పార్టీలు ఏకదాటిపై వచ్చి బాధ్యులను గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఉంది. సంప్రదాయాల ఉల్లంఘన సహించబోమని మనం ఒక ఉదాహరణ నిలవాలి అని ట్వీట్ చేశారు. తిరుమలలో జరిగిన ఘటన భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీనిపై సిబిఐతో విచారణ జరిపించడంపై కేబినెట్ లో చర్చిస్తాం. దీనిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరుతున్నాను. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మా మద్దతు ఉంటుంది. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలి, దోషులను శిక్షించాలని అన్నారు.